ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలియజేస్తాను. అంతేకాకుండా ఆఫ్లైన్ టికెట్స్ గురించి కూడా పూర్తి వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకు మన ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. మరియు ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే దాదాపు 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. సో ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వారికైతే 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో అటువంటి వారికైతే 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం అనేది ఉంది. భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ దర్శనాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళేటువంటి స్వామివారి భక్తులు దాదాపు 22 కంపార్ట్మెంట్లలో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. సో దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో కొనసాగుతున్నటువంటి భక్తుల యొక్క రద్దీ మళ్ళీ భక్తుల రద్దీ అనేది పెరుగుతుందండి. దాదాపు 22 కంపార్ట్మెంట్లు అయితే శ్రీవారి భక్తులు వేచి దర్శనానికి అయితే వెళ్తున్నారు. దీన్ని బట్టి మీ యొక్క తిరుమల ప్రయాణాన్ని అయితే మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మ్యాక్సిమం మీరు టికెట్స్ అనేది తీసుకొని దర్శనానికి వెళ్తేనే తొందరగా దర్శనం అనేది చేసుకొని రిటర్న్ వచ్చేయచ్చండి. టికెట్ లేకుండా వెళ్ళారంటే టైం అయితే ఎక్కువ పడుతుంది దర్శనానికి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల సంఖ్య 79,398 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 43,557 మంది. నిన్నటి రోజున స్వామివారి హుండీ ఆదాయం 2.90 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకు సంబంధించినటువంటి ఎస్ఎస్టీ డీడీ టోకెన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో ఏ రోజుకి సంబంధించిన టికెట్లు ఆ రోజే ఇస్తున్నారు. టికెట్స్ అన్నీ కూడా తొందరగా అయిపోతున్నాయి. 2 గంటల నుంచే టికెట్స్ అనేది ఇచ్చేస్తున్నారండి. దానికంటే ముందే భక్తులు అయితే క్యూ లైన్లో నిలబడుతున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళి టికెట్స్ అనేది తీసుకోగలరు. సో ఈరోజు టికెట్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే రేపు దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కూడా ఈరోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో ఇవ్వండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.